14-19లో ల్యాండ్ పూలింగ్ ద్వారా ల్యాండ్ తీసుకొని దానికి లేఅవుట్ చేసి ఈరోజు అనేక వర్క్స్ అటు ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, అదేవిధంగా ఐకానిక్ భవనాలు కావచ్చు, అదేవిధంగా అధికారులకు 4,000 హౌసెస్ ఇవన్నీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా అనేక ఆర్గనైజేషన్స్, బ్యాంక్స్ కావచ్చు, యూనివర్సిటీస్, హోటల్స్, స్కూల్స్ వాళ్ళందరూ కూడా సైట్స్ ఇచ్చాం. వాళ్ళలో కొందరు కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ చేశారు, కొందరు మొదలుపెట్టారు, కొందరు త్వరలో మొదలుపెట్టబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే ఇక్కడ రైతులు భూమి ఇచ్చారో వాళ్ళ యొక్క భూమికి విలువ ఇంకా పెరగాలన్నా, భూమిలో ఉండాలన్నా ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ కావాలి. ఎకనామిక్ యాక్టివిటీ లేదే భూమిలో నిలవదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఇక్కడ ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్, ఒక 2,500 ఎకరాల్లో ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్, ఎందుకంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ అంటే నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ పెడితే వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఇక్కడ నివసించడానికి వస్తారు. నివసించడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇల్లు కావాలి, హాస్పిటల్స్ కావాలి, స్కూల్స్ కావాలి. ఆటోమేటిక్గా ఇక్కడ భూముల యొక్క విలువ పెరుగుతుంది. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఇక్కడ డెవలప్ చేయడం 2,500 ఎకరాలు. అది డెవలప్ చేస్తే దానివల్ల ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ యాక్టివిటీ వస్తుంది. అదేవిధంగా ఒక ఎయిర్పోర్ట్, ఒకటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి. ఉన్న ఎయిర్పోర్ట్ చాలదు. హైదరాబాద్లో పాత ఎయిర్పోర్టే ఉంటే ఇప్పుడు రోజుకి ఇప్పుడు దిగే ఫ్లైట్లలో 10% కూడా దిగలేవు. హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆ రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో చేయబట్టి ఈరోజు అదే ఎక్సెస్ అయిపోయింది. అందువల్ల ఆ దూరదృష్టితో పెట్టుకొని ఈ యొక్క ఏదైతే ల్యాండ్ పూలింగ్ రైతులు ఇచ్చారో వాళ్ళ భూముల విలువ పెరగాలంటే ఖచ్చితంగా చేయాలని చెప్పడం. దాని మీద రైతులతో అటు ఎమ్మెల్యే శ్రావణ్ గారు, అదేవిధంగా భాష్యం ప్రవీణ్ గారు ఇద్దరు రైతులతో మాట్లాడటం, వాళ్ళలో ఎక్కువ మంది ల్యాండ్ అక్విజిషన్ కాదు ల్యాండ్ పూలింగ్కే పోతామని చెప్పడంతో దాని మీద యాక్చువల్గా క్యాబినెట్లో నిర్ణయించడం జరిగింది. దాని మీద అయితే ఎంతో పర్ఫెక్ట్గా చేయాలి, ట్రాన్స్పరెంట్గా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు శాసనసభ్యులు శ్రావణ్ గారు, అదేవిధంగా భాష్యం ప్రవీణ్ గారు, తర్వాత ఇద్దరు కలెక్టర్లు, అదేవిధంగా వాళ్ళ అధికారులందరూ కూర్చొని సిఆర్డీ కమిషనర్ కూర్చొని అడిషనల్ కమిషనర్ గారు డీటెయిల్గా డిస్కస్ చేసి ట్రాన్స్పరెంట్గా చేయండి, ప్రజలతో మాట్లాడి చేయండి, రైతు సోదరులతో మాట్లాడి చేయండి, వాళ్ళ సమస్యలు ఏదన్నా ఉంటే మా దృష్టికి తీస్తారంటే మేము కూడా వాళ్ళ యొక్క గ్రామాల్లో తిరుగుతాము, సమస్యలన్నిటి చర్చించి